यस्मै करोति शतमानं भवतिशतायुर्वेन्द्रियः प्रतिष्ठते धनं धान्यं बहुं बहुपुत्रलाभं शतं वस्त्रं शतं दीर्घमायुः श्री गंगाराजराजेश्वरी देवी समेत श्री मुक्तिरामलिंगेश्वर स्वामी अभिवृद्धिरस्तु तदास्तु। ओम श्रियां वक्षस्यमायुष्यमारोग्यमाविदाशोभमानं महीयते धनं धान्यं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं शतं दीर्घमायुः शतमानं भवति शताय पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते। जन्मदिनकाल समये మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేపే విశాలాక్షి రోగులను వాళ్ళ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ చేయించడం అనేది చాలా ముందు చూపు చర్య. ఏదైనా సరే జాగ్రత్త కోసం చేసే పనులలో ఇన్సూరెన్స్ అనేది సర్వసాధారణంగా ఎవరి మనిషి జీవిత కాలంలో ప్రతి ఒక్కరము దాని గురించి ఒక ఆలోచన పెట్టే ప్రక్రియను మీకోసం నాయకుడు ముందుకొచ్చి మన కోసం ఇన్సూరెన్స్ చేస్తున్నాడంటే ఆ నాయకుడి పట్ల బాధ్యతాయుతంగా మనం కూడా ఉండాలని, ఆ పార్టీకి అన్ని విధాల అంటే 100% రాష్ట్రం ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా మన గవర్నమెంట్ మనల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తూ ఉంది, ఉద్యోగాలు కల్పించడంలో కానీ ఆ ఉద్యోగాలు కూడా మన చుట్టుపక్కల ఉండే వాతావరణంలో మన ప్రాంతంలో మన బంధువులకు మన స్నేహితులకు మనం ఉపయోగపడే విధంగా చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి నాగశేషారెడ్డి అన్న చేసిన ఈ మంచి పనిని మీరు సహృదయంతో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మరింత దగ్గర కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి కూడా ప్రజాసేవ చేస్తూ ఆల్రెడీ ప్రజాసేవ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, మీకు అందరికీ తెలుసు. అటు విద్యకు సంబంధించిన ఏదైతే వైద్యకు సంబంధించిన ఏదైతే ఏదైనా సరే ఆయన దగ్గరకు వచ్చి అన్న నాకు ఈ సహాయం కావాలా, విద్యకు సంబంధించి కానీ వైద్యకు సంబంధించి కానీ వాళ్ళ పర్సనల్గా సంబంధించిన ఏ ఒక్కదైనా సరే మేము పక్కన దగ్గరగా చాలా చూస్తూ ఉంటాం. ఒక్కరు కూడా ఎన్నికపోయిన ఒక్క రోజు కూడా మేము చూడలే. అది ఏదైనా సరే ఎంత పెద్ద మొత్తమైనా సరే అట్లా వైద్యకు సంబంధించినది అవి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పాల్సిన వస్తాయి. ఎట్లయితే మన యొక్క నవరత్నాలు మన పేరు మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏ విధంగా ఇచ్చినారో అట్లా మన ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చేటన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇంత మంచి కార్యక్రమాలు ఇంతమందికి ఉపయోగపడుతున్నాడు అని అంటే మరి వారుగా ఎవరెవరైతే ఆ లబ్ధి పొందినారో వాళ్ళ ఆశీర్వాదము, అట్లా శివపార్వతుల ఆశీర్వాదాలు, అన్ని దేవతల సమస్త దేవతల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ప్రొద్దుటూరు ఎంతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. గతంలో 25 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఎంతమంది నాయకులు వచ్చినారు పోయినారు, కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఈ అభివృద్ధి నేను చేసిన ఇది నా కంటికి కనపడతాను అనేది మనకు ఎక్కడా లేదు. కంటికి కనపడేది వాళ్ళు వచ్చినారు పోయినారు. కానీ మన నాయకుడు 2014 నుంచి 19 మొట్టమొదటిసారిగా గెలిచినప్పుడు ఆ రోజు మన ప్రభుత్వం లేదు. రెండోసారి 2019 నుంచి 2023 వరకు ఈ యొక్క గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చి
మొత్తం ఎక్కడ మీరు అసలు అయిపోయి ఎక్కడ కూడా ఏమి లేనప్పుడు కూడా ఆ యొక్క 2 సంవత్సరాలు పోయిన తర్వాత మిగిలిన ఈ యొక్క 2.5 సంవత్సరంలో మన ప్రొద్దుటూరు ఎంతో అభివృద్ధి చెందింది. రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. మేమంతా కోరుకున్నది ఏమంటే 2 టర్ములు 10 సంవత్సరాలు ఈయన ఎమ్మెల్యేగా ఉన్న ఈ కాలంలో ప్రొద్దుటూరు ప్రజలకు ఎంత మేలు చేయగలిగినాడు. స్వయంగా ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం ద్వారానే కాకుండా ఆయన స్వయంగా చేసిన సాయాలు అనేది మీ అందరికీ 2 రోజులు చాలా మందికి తెలుసు. కాబట్టి ఆయన 3వసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. దానికోసం ఈ ఏర్పాట్లన్నీ చేశాను. కాబట్టి దయవుంచి అందరూ వచ్చే ఎలక్షన్ లో రాచమల్లి శివప్రసాద్ని అఖండ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను. నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ప్రేమపూర్వకంగా నన్ను ఆశీర్వదించినందుకు అభిమానంతో నా సంతోషాన్ని ఆకాంక్షించిన మీ గొప్ప హృదయానికి రాచమల్లు ప్రేమపూర్వకంగా మీకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. అది ఇక వేరే లోకం కూడా లేదు. చాలాసార్లు చెప్తా ఉన్నా ఈ మధ్యకాలంలో. చాలా వరకు నా మనసులో ఉండే అనేక రకాలైనటువంటి ప్రేమ బంధాలను జయించడానికే ప్రయత్నం చేస్తా ఉన్నా తల్లి. మీరు నమ్మిన నమ్మకం వేరే సత్యం. నన్ను నేను జయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. నాకు ఉండబడిన బంధాల నుంచి కాస్త ప్రేమను తగ్గించుకొని పూర్తిగా ప్రజాసేవకే అంకితం కావాలనేదే నా లక్ష్యం. పేదరికంలో ఉండి, కష్టాల్లో ఉండి, కన్నీళ్లతో ఉండే ఏ సోదరునైనా, ఏ చెల్లెళ్ళైనా నా ఊపిరినంత వరకు ఆదుకోవాలన్నది నా గమ్యం. రాజకీయాల పట్ల ఆసక్తి కంటే ప్రజా హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోవాలనే ఆకాంక్షే నాకు నిండుగా ఉంది. నా 47వ జన్మదినాన్ని పురస్కరించుకొని, నా 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, శేషంగా ఏర్పాటు చేసిన ఈ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, గృహ సారథులకు, వాలంటీర్లకు, అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ వర్కర్లకు, ఆశా వర్కర్లకు, ఎవరైతే ఈ వార్డులో శేషన్నకు సంబంధించిన, అరుణమ్మకు సంబంధించిన వార్డు ఏదైతే ఉందో ఆ వార్డుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ఈ వార్డు ప్రజలకు సేవ చేసే, మా పిల్లలకు చదువు చెప్పే, మా పిల్లలకు, మా కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవ చేసే ఈ ఇరువురిని మా ఆడబిడ్డలుగా భావించి, మా తోడబుట్టిన చెల్లెల్లాగా భావించి, వారి యొక్క భద్రత కూడా మా భద్రతగా భావిస్తున్నాం. వారి యొక్క యోగక్షేమ సమాచారాలు కూడా మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించే వారికి కూడా ఈ బీమా పథకాన్ని వర్తింపజేస్తా ఉన్నాం. ఇది ఈ ఒక్క వార్డే కాదు. కర్నూలులో ప్రారంభమైంది. 1వ వార్డులో అన్న చేసినాడు, ఈరోజు శేషన్న చేస్తా ఉన్నాడు, రేపు మరొక వార్డులో వెంకటరెడ్డి గారు చేస్తున్నారు, కృష్ణార్జునుడి చేస్తా ఉన్నారు, షేక్ భాస్కర్ చేస్తా ఉన్నాడు. అందరూ మా పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక స్తోమత కలిగిన ప్రతి కౌన్సిలరు, ప్రతి సర్పంచ్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఈ 4 పంచాయతీలకు సంబంధించి, మిగతా సర్పంచులు కూడా అందరూ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా, అందరికీ ఆదేశించి ఉంటా. ఎవరైనా ప్రజాప్రతినిధులు మా వాళ్ళ పేదరికంలో ఉండి చేయలేని వాళ్ళు ఉంటే ఆ చేయలేని వారి యొక్క బాధ్యతను నేను తీసుకొని నేను చేస్తాను అక్కడ అన్ని చోట్ల. అంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, వర్కర్లకు సంపూర్ణంగా మా కుటుంబ సభ్యులతో భావించి ప్రతి సంవత్సరం వారికి ఇన్సూరెన్స్ మేమే బీమా పథకాన్ని వర్తింపజేసి ఒక్కొక్క మనిషి మీద 1,300 రూపాయలు, 1,400 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆ 1,400 రూపాయల ఖర్చు మేము పెట్టేదాని వల్ల వారికి ఉపయోగపడే ప్రయోజనం ఎంత అంటే, ఈశ్వరుని దయ వల్ల ఎవరికి ఏ ప్రమాదం జరగద్దని ఆశిస్తా ఉన్నా. ఒకవేళ భగవంతుడు నిర్ణయించే ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ మనిషికి ప్రమాదం జరిగిందని బాధపడుతూ ఆ మనిషి లేని లోటు ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోకుండా దానికి భరోసా ఉండాలి. కాబట్టి మేము చేసే ఇన్సూరెన్స్ వల్ల ఎవరికి ప్రమాదం జరిగి ఏదైనా పొరపాటు జరిగితే మనిషి మరణించినప్పుడు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. రెండవది, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగి దేవుడి దయ వల్ల మరణించకుండా హాస్పిటల్లో ఉండి ఏదైనా ఇబ్బంది జరిగితే ట్రీట్మెంట్ వరకు 2 లక్షలు, సహజ మరణం జరిగినప్పుడు 2 లక్షలు వస్తుంది.
యాక్సిడెంట్ జరిగి మరణిస్తే 10 లక్షలు వస్తుంది. యాక్సిడెంట్ జరిగి మరణించకుండా హాస్పిటల్లో ఉంటే ఖర్చులకు 60,000 రూపాయలు వస్తుంది. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ప్రతిరోజు 1000 రూపాయలు 10 రోజులు వస్తుంది, 10,000 రూపాయలు. ఇది ఈ 1,300 రూపాయలతో మేము చేసే ఇన్సూరెన్స్ వల్ల మీకు జరిగే ప్రయోజనం. ఇది ఈ సంవత్సరమే చేస్తారు, ఎలక్షన్లప్పుడు మళ్ళీ ఏమైనా చేయలేమో అని అనుకుంటే అనుమానం ఎవరికైనా లేదు తండ్రి. మేము చేసే ఏ కార్యక్రమైనా మనకి పెట్టుకోండమ్మా, మనస్ఫూర్తిగా చెప్తాను. నోటి మీద నాలుక ద్వారా కాకుండా, మాటతో కాకుండా, బొడ్డు దగ్గర నుంచి వచ్చే మాట, ఇది నాలుగు దగ్గర నుంచి వచ్చే మాట కాదు. మేము చేసే ఏ కార్యక్రమైనా, ఏ సేవా కార్యక్రమైనా, అది పెళ్ళైనా, పేరంటమైనా, మరణమైనా, భూవైనా, రక్తమైనా, చదువైనా, రాజన్న భోజనమైనా, ఏదైనా సరే మేము చేయబోయే ప్రజాసేవ కార్యక్రమం ఎలక్షన్ల కొరకు చేసేది కాదు. హృదయపూర్వకంగా మనసు నిండా మీద ఇష్టం కలిగి, పేదరికం పట్ల గౌరవం కలిగి, మానవతా హృదయం చేసే కార్యక్రమమే. దీనికి ఎప్పుడు అంతమంటే ఆ పరమేశ్వరుడు మాకు శక్తి ఇచ్చినంత కాలము, మాకు ఊపిరి ఇచ్చి ఆర్థిక స్తోమత ఇచ్చినంత కాలము ఈ ప్రజాసేవ కోసం మేము డబ్బులు వెచ్చిస్తూనే ఉంటాం, కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. ఎప్పటికీ ఆ పరమేశ్వరునికి మా పట్ల దయ తగ్గి ఆర్థిక స్తోమత నుంచి మమ్మల్ని దూరం చేయగలిగిన నాడు మాత్రమే మా వైపు నుంచి ప్రజాసేవ ఆగుతుంది తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని మీ అందరికీ గట్టిగా నొక్కి ఒక్కానిస్తూ, మరొకసారి నా జన్మదినాన్ని పురస్కరించుకుని శేషన్న చేసిన ఏర్పాటుకు, ఈ కార్యక్రమంలో ఈ వారిలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ